నైనిక వెళ్ళిపోతుంది, మీరేమనుకుంటున్నారు? నైనిక వెళ్ళిపోతుంది నాకు చాలా బాధ వేస్తుందన్న. ఎందుకంటే నైనిక మస్తు వచ్చిన బిగ్ బాస్ ఎంట్రీలోనే అసలు థర్డ్ గేమ్ ఆడిందన్న. పీక్స్ అసలు ఒకటికి పీక్స్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నైనిక చాలా మంచిగా ఆడింది. తర్వాత ఎందుకు ఆమె డల్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు, కానీ చాలా బాధేస్తుందన్న. ఆమె డ్యాన్స్లో కానీ అన్నింటిలో కానీ ముందున్నది. బిగ్ బాస్లో కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. నేను ఒక అభిమానిగా చెప్తున్నా, ఎందుకంటే నైనికకి చాలా మంచిగా ఆడిందన్న. కానీ ఎందుకు ఇవాళ ఎలిమినేషన్ అవుతుందని చెప్పేసి చాలా బాధపడుతున్నా. కానీ నేను నాగార్జున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మణికంఠ ఏం గేమ్ ఆడుతున్నాడు అన్న? మణికంఠ నుంచి తెంగారు. నైనిక మంచిగా ఆడుతుంది కదా, నైనిక ఉంచొచ్చు కదా. మణికంఠ తీసి తెంగితే అయిపోయేది కదా. వాడు సింపతి ఉపయోగించి ఆడుతున్నాడు గేమ్. నైనిక నుంచి పోయేది ఇంకా ఆడేదని అనుకుంటున్నాను. చిన్నపిల్ల, ఆమెకి ఎంత ఉంటే 24 ఎంతో ఉంటాయి, ఇంకా నేర్చుకుని ఆడిద్దని అనుకోవాలి. కానీ ఎందుకు ఆమెను తీసేశారు? బట్ ఉంటే బెటర్ అని నేను ఆలోచించాను, కానీ తీసేశారు కాబట్టి చాలా బాధపడుతున్నాను నేను. పులిహోర కలపకపోవడం, దాని తర్వాత సెంటిమెంట్ ప్రదర్శించకపోవడం మైనస్ అంటారా? ఒకటి ఏంటంటే ఆమెకి లవ్ ఉంది. ఎందుకంటే ఆమె చాలా బాధపడుతూ, అంటే చాలా బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా చెప్పింది. అంటే 10 రోజుల ముందే నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను ఆయనతో, అంటే మామూలుగా మాట్లాడాను అని చెప్పేసి అని వచ్చింది నైనిక. కానీ ఆమె ఆ మైండ్లో ఉండి అని థాట్లో గేమ్ ఆడింది. కానీ బట్ ఆమె బిగ్ బాస్కి వెళ్ళి నేను పులిహోర కలుపుకోవాలి, ఇంకొన్ని దగ్గర తీసుకొని ఆడాలి గేమ్ అని చెప్పేసి ఆడలే కదా. నబీల్ ఉన్నాడు, నబీల్ వాళ్ళిద్దరు బడ్డీయే కదా. ఏమి మంచిగా ఎట్లా ఫ్రెండ్లీగా మంచిగా గేమ్ ఆడారు కదా. ఓకే, కానీ నబీల్ హైలైట్ అయిపోయాడు. నబీల్ గేమ్ అసలు పీక్స్కి వెళ్ళిపోతుంది.